కూడా ఉంది. ఇది కంపెనీ కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు రోజా అంటున్నారు కదా అండి, తప్పుడు హామీలు ఇచ్చి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు అంటున్నారు కదా. వాస్తవంగా రోజా పువ్వు వాసన మాత్రం చాలా బాగుంటుంది, కానీ ఆ మాట్లాడే మాటలు మాత్రం చాలా దరిద్రంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే రోజా గారు మాట్లాడే మాటలు వాస్తవంగా రోజా పువ్వు ఎలా ఉంటుంది, చాలా చక్కగా మంచి వాసన వస్తుంది, కానీ ఆమె నోరు తెరిస్తే మాత్రం చాలా చండాలంగా గబ్బు వస్తుంది. అది ఆమె పరిస్థితి. ఏంటి ఆమె ఒక ఆడ మనిషిలా కూడా కాదు, మాట్లాడితే బూతులు మాట్లాడటం ఏంటి, ఒక ఆడ మనిషిలా కూడా బిహేవ్ చేయదు. ఇంకా ఆమె గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? ఈ రోజు మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మరి లోకేష్ గారు కానివ్వండి, మంగళగిరిని చూస్తుంటే ఉదాహరణకి మంగళగిరి చూడండి, మంగళగిరిలో ఎన్నో మార్పులు వచ్చాయండి. 100 పడకల గది కానివ్వండి, అందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మరి కట్ చేస్తారా? మరి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కొన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉందండి. దీని దిబిస్ ల్యాబొరేటరీ వాళ్ళతో హెల్ప్ తీసుకొని టిట్కో హౌసెస్లో కానివ్వండి, మరి టెంపుల్స్ దగ్గర కూడా లోకేష్ గారు వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయడానికి వాటర్ ప్లాంట్లు కూడా కట్టారు. అలాగే డ్రైనేజ్ కూడా ఎక్కడైనా డ్రైనేజ్ కానీ మున్సిపల్ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ, చెత్త చెదారం ఎక్కడున్నా కానీ, ఎక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఇంటిమేట్ చేస్తే ఎమ్మెల్యే రియాక్ట్ అవుతున్నారు. సో రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు లేనంత విధంగా అంత స్పీడ్గా రాష్ట్రం అభివృద్ధి కానివ్వండి, రాజధాని కట్టడంలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? ఇప్పటివరకు కూటమి పరిపాలన చాలా చక్కగా ఉంది. దేశంలో కాదు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుందని ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారు, చాలా ఆదరిస్తున్నారు కూడా. ఎందుకంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కానీ ప్రజలకు అందాల్సిన పథకాలు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే తల్లికి వందనం చూడండి, ఎంతమంది పిల్లలు అంతమందికి వేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు మరి రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి ఆడ మనిషికి కూడా ఏంటంటే బస్సు సౌకర్యం, ఉచితంగా బస్సు. ఇలా ఏంటంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి పథకానికి కూడా అమలు చేస్తున్నారు బాబు గారు. అంటే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చుకుంటే గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా. ఇచ్చే పథకాలు వాస్తవంగా గాలికి వదిలేశారు అని అంటున్నారు కదా. ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ కనపడుతున్నాయి, నాయకులకి ప్రజలందరికీ కనపడుతున్నాయి, కానీ ఒక వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనపడవు, పథకాలు కనపడవు, చేసే అభివృద్ధి కనపడదు, ప్రజలకు ఇచ్చే పథకాలు కూడా కనపడవు, జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనపడవు. జగన్ గారు ఉన్నప్పుడు మరి కంపెనీస్ ఏమైనా తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 11లో మన చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపెనీలు తీసుకొచ్చారు. రాజధాని వచ్చిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకు కావాల్సిన కమిషన్ల కోసం వాళ్ళని అడిగి దాన్ని ఈపోతే బెదిరించి వాళ్ళందరినీ బెదరగొట్టి రాష్ట్రం నుంచి కంపెనీలన్నీ కూడా పారదోలారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి బాబు గారు కానివ్వండి, లోకేష్ గారు ప్రతి కంపెనీతో కలిసి మా రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి మీకు అనుకూలంగా ఉంటుంది, మీకు కావాలంటే సైట్ ఇస్తాము, మీకు అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళతో ఒప్పించి ప్రతి కంపెనీలు ఇప్పుడు చూస్తుంటే రాబోయే సంవత్సరంలో కొన్ని లక్షల ఉద్యోగాలు నిరుద్యోగం యువతకు కల్పించే అవకాశం